నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ నాయకులని కల్వకుంట్ల కవిత నిలదీసింది. మీ మీద కథనాలు వస్తే మహా న్యూస్ ఛానల్ మీద దాడి చేశారు. ఓ మహిళ ఐఏఎస్ ను కించపరుస్తూ కథనాలు వస్తే ఎన్టీవీని ఖండించలేదు సరికదా, సపోర్ట్ చేశారంటూ నిలదీస్తూ మీకు మహిళలంటే గౌరవం లేదా అంటూ కవిత నిలదీశారు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు. ఇప్పుడు ఈ ఒక్క ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన, ఇంకో ఛానల్లో స్టోరీ వేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా? ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నా. మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు. అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా, మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా, దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసు పచ్చుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీ కొట్టించి ఆమెను కడుపుపై నుంచి కారును నడిపిన ఘటనలో సౌమ్య తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ కేసులో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అదలా ఉండగా ఎక్సైజ్ సిఐ స్వప్నకు గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయంటూ ఎక్సైజ్ సిబ్బంది చెబుతున్నారు. అనుభవం లేని మహిళా కానిస్టేబుళ్లకు రాత్రి వేళల్లో డ్యూటీలు కేటాయిస్తూ వసూళ్లకు అడ్డుపడుతున్న సిబ్బందిపై దాడులు చేస్తున్నారని ఎక్సైజ్ నిజామాబాద్ కార్యాలయం ఎదుట సిబ్బంది ఆందోళన చేపట్టారు. మేడారం జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లలను సేవ్ చేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల కోసం వీడియో విడుదల చేసి సద్వినియోగం చేసుకోమంటూ తెలంగాణ పోలీస్ శాఖ కోరుతోంది. మేడారం జాతరకు విచ్చేస్తున్న భక్తులకు తెలంగాణ పోలీసు వారి ముఖ్య గమనిక: జాతరలో మీ చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు పోలీసు శాఖ వారు QR కోడ్ ఉన్న చేతి బ్యాండ్లు అందిస్తున్నారు. ఈ బ్యాండ్ పొందేందుకు బస్టాండ్ల సమీపంలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ సెంటర్లకు వెళ్ళండి. అక్కడ చిన్నారి పేరు, వయస్సు, తండ్రి పేరు, తండ్రి మొబైల్ నెంబర్ తదితర వివరాలు చెప్పి నమోదు చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక QR కోడ్ ఉన్న బ్యాండును చిన్నారి చేతికి వేస్తారు. ఇక ప్రజలెవరైనా సరే మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా చిన్నారులు తప్పిపోయి తిరుగుతూ కనిపిస్తే దయచేసి వారి చేతికి ధరించిన రిస్ట్ ల్యాండ్ పై ఉన్న QR కోడ్ ను మీ మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేయండి. QR కోడ్ స్కాన్ చేసిన వెంటనే ముందుగా నమోదు చేసిన చిన్నారి వివరాలు మీ మొబైల్లో కనిపిస్తాయి. కిందికి స్క్రోల్ చేసి మీ మొబైల్ నెంబర్ నమోదు చేసి కాల్ పేరెంట్ బటన్ పై క్లిక్ చేస్తే తల్లిదండ్రులకు నేరుగా కాల్ వెళ్తుంది. లేదా కాల్ కంట్రోల్ రూమ్ బటన్ పై క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్ నమోదు చేయడం ద్వారా పోలీసు అధికారులకు చిన్నారి వివరాలు తెలియజేయవచ్చు. చిన్నారి తల్లిదండ్రులు లేదా బంధువులు మీ వద్దకు వచ్చిన తరువాత యునైట్ అప్డేషన్ బటన్ పై క్లిక్ చేయండి. అందులో మీ మొబైల్ నంబర్, తేదీ, సమయం మరియు చిన్నారిని ఎవరికి అప్పగిస్తున్నారు అనే వివరాలు నమోదు చేయాలి. ఆపై ఫోటో అప్లోడ్ పై క్లిక్ చేసి చిన్నారిని అప్పగిస్తున్న సమయంలో తీసిన ఫోటోను అప్లోడ్ చేయగలరు. చిన్నారుల భద్రతకు సహకరిస్తున్న భక్తులందరికీ తెలంగాణ పోలీసు వారి ధన్యవాదాలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బహిష్కరిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇకపై బీఆర్ఎస్ ప్రతినిధులు ఏబిఎన్ ఛానల్ నిర్వహించే ఏ రకమైన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, పార్టీ నిర్వహించే విలేకరుల సమావేశాలకు గాని అంతర్గత సమావేశాలకు గాని ఏబిఎన్ ప్రతినిధులను అనుమతించకూడదని పార్టీ శ్రేణులకు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలు చేసింది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఏబిఎన్ ఛానల్లో జరిగిన లైవ్ డిబేట్.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కపల్లి రవీంద్రరావుపై డిబేట్ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ అనుచితంగా ప్రవర్తించారని పార్టీ చెబుతోంది. చర్చ సాగుతుండగా ఎమ్మెల్సీని ఉద్దేశించి గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటూ అవమానకర రీతిలో వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ మండిపడింది. తక్కలపల్లి రవీంద్రరావుకు ఛానల్ వ్యాఖ్యాత వెంకటకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. అప్పటి వరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ దూరం పెట్టాలని నిర్ణయించింది. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.